వేదాలతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం, కార్తీక మాసంతో సరిపోల్చగల మాసం సమస్త జగత్తులోనే లేదని సర్వశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకే మాసానం కార్తీకం పవిత్రం అని పురాణ ప్రముఖులు తెలియజేస్తుంటారు. కార్తీక మాసంలో ప్రతిదినం ప్రతి క్షణం పవిత్రమైనవి. అయితే ఈ పుణ్యప్రద మాసంలో కొన్ని అతి పవిత్ర దినాలు ఉన్నాయి. కార్తీక మాసంలో సోమవారాలను అత్యంత పవిత్ర దినాలుగా భక్తులు భావిస్తారు. ఈ వైనంపై భక్తి రసకథనం. కార్తీక మాసం యావత్తు దీప మహిమ, దీపదానాలు, కార్తీక దీపాల వెలుగు, పుణ్యఫలాలు గురించి తెలియచేస్తుంది. కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని, నరక బాధలు అనే ప్రశ్నే ఉండదని పురాణాలు వెల్లడిస్తున్నాయి. కార్తీక మాస పుణ్య స్నానాలు, పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు, దీపదానాలు, సాలగ్రామ దానాలు, ఉసిరిక దానాలు, ఇలా ఏ పుణ్యక్రతువు నిర్వహించినా అపార పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కార్తీక మాసంలో ప్రతినిత్యం అన్ని దేవాలయాలు శోభాయమానంగా దర్శనమిచ్చినా ప్రత్యేకించి కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో భక్తజన వరద ప్రవహిస్తుంది. కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, సాలగ్రామ దానాలు, చతుర్మాస దీక్ష ముగింపు ఇవన్నీ శ్రీ మహావిష్ణువు ఆరాధనలు. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు శ్రీమన్నారాయణుడు 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి లోకాల స్థితిగతులను గమనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదే చతుర్మాస దీక్ష. గురువులు, నిష్ఠాగరిష్ఠులు, మహాస్వాములు ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు చతుర్మాస దీక్ష చేపడతారు. శ్రీ మహావిష్ణు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజునే మనం క్షీరాబ్ది ద్వాదశిగా చెబుతాం. ఏకాదశి దీక్షలో కార్తీక ఏకాదశి దీక్ష అత్యంత పవిత్రమైనది. కార్తీక పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు అపార భక్తుడైన అంబరీషుడు ఏకాదశి ఉపవాసానికి సంబంధించి ఒక కార్తీక పురాణ కథనం ఉంది. అంబరీషుడు సదాచార సంపన్నుడు, మంచి రాజు, మహావిష్ణు భక్తుడు. కార్తీక మాస దీక్ష చేపట్టిన అంబరీషుడు ఏకాదశి ఉపవాసాన్ని ఎంతో నిష్ఠగా పాటించి వచ్చి మంచినీళ్లు ముట్టకుండా విజయవంతంగా ఉపవాస దీక్ష పూర్తి చేస్తాడు. మరునాడు ద్వాదశి ఘడియల్లో ఆహారాన్ని భుజించి ఉపవాస దీక్ష విరమించాల్సి ఉంది. స్వల్ప ద్వాదశి ఘడియలు ఉండడంతో వేగవంతంగా ఉపవాస దీక్ష ముగించాలని అంబరీషుడు భావించాడు. అయితే మహాకోపిష్టి అయిన దూర్వాస మహర్షి సరిగ్గా ఆ సమయంలో అంబరీషుని వద్దకు వచ్చి, రాజా అంబరీష, తాము శిష్య ప్రశిష్య సమేతంగా ఈ పూట మీ ఇంట ఆతిథ్యం స్వీకరించడానికి వస్తున్నాం. నదీ స్నానం చేసి రాగానే తమకు తమ శిష్యగణానికి భోజన ఏర్పాట్లు చేయమని చెబుతాడు. అయితే నదికి శిష్య సమేతంగా వెళ్లిన దూర్వాసుడు ఎంతకీ రాలేదు. అంబరీషుడికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. అతిథులకు భోజనం పెట్టకుండా తాను ముందు తినడం పాపానికి హేతు అవుతుంది. స్వల్ప ద్వాదశి ఘడియలు దాటకపోతే ఏకాదశి ఉపవాసం వర్జ్యమయ్యి ఆ పాపం చుట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక సతమతమవుతాడు. పర్వదినాల సమాహారంగా కార్తీక మాసం వేయించేస్తుంది. ఇక ఈ మాసంలో నాగుల చవితి, కార్తీక సోమవారాలు, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, పోలీస్వర్గం తదితర పుణ్యదినాలు ఎన్నో ఉన్నాయి. కార్తీక నియమాలు పాటించేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలని, అత్యంత భక్తి నిష్టలతో వ్రతాచరణ చేయాలని పండితులు, పురాణాల పెద్దలు చెబుతున్నారు. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలంలో 3 లోకాలను పావనం చేసే గంగామాత అన్ని ప్రదేశాల్లో ద్రవరూపంలో ఉంటుంది. ఈ మాసంలో యావత్ జలాల్లో శ్రీమన్నారాయణుడు నిండి ఉంటాడు. నదీ స్నానాలు ఉత్తమం. అలా వీలు కాని వారు చెరువులు, బావులు, కుంటలు ఎక్కడ స్నానమాచరించినా గంగేచ యమునేచ అనే శ్లోకాన్ని తలుచుకుని స్నానం చేయాలి. కార్తీక మాసంలో స్నాన జపాదులు చేస్తే అశ్వమేధాది యాగఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మాసం మొదటి నుంచి ఆకాశదీప ప్రారంభమవుతుంది. దీనిని నంద దీపం అని సైతం పిలుస్తారు. కార్తీక దీపారాధన ఇహపర సౌఖ్యాలను కలగజేస్తుందని, మోక్షానికి ఇది సోపానమని పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఇక కార్తీక మాస వ్రతాల్లో 5 రీతుల్లో కార్తీక సోమవార ఉపవాస దీక్షలు ఉంటాయి. స్నానం, నక్తం, ఏకభుక్తం, అయాచితం, తిలదానం. కార్తీక మాసంలో పుణ్యస్నానం చేసి ఉపవాసం చేయడం ఒక విధానం. ఒంటిపూట భోజనంతో చేసే ఉపవాస దీక్ష ఏకభుక్తం. ఇక నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళ నక్షత్రాలను, చంద్రుడిని దర్శించుకుని ఉపవాస దీక్ష విరమించడం మరో పద్ధతి. నువ్వులు దానం చేసి ఉపవాసం చేయడం ఇంకో పద్ధతి. ఇలా 5 కార్తీక సోమవారాలు చేపట్టే దీక్షను పంచనక్తంగా పిలుస్తారు.